నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం కార్పొరేషన్ పరిధిలో యూజీడీ నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సిపిఐ కార్పొరేటర్ మార్కాపు సూర్య, నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్ చేశారు. మంగళవారం భాస్కర్రావు భవన్లో జరిగిన నగర సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్తో కలిసి వారు మాట్లాడుతూ, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కు చెందిన 13,70,00,000 రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో అవినీతి జరిగిందని, ఆర్సీసీ పైపుల బదులు నాసి రకం పైపులు ఉపయోగించి నాణ్యత లేకుండా పనులు చేశారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు బిల్లులు చెల్లించవద్దని కోరారు. అలాగే 125 మంది కార్మికులకు ఇంకా జీతాలు చెల్లించకపోవడం దారుణమని, 25వ తేదీలోపు జీతాలు చెల్లించకపోతే 26న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు మాటటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, రేణుకుంట్ల ప్రీతం, తొడుపునూరి రమేష్ కుమార్, రాణవేణి సుధీర్, ఆశాల నవీన్, శనిగరపు తిరుమల, సాధుల శివ, పోతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామగుండం నగరపాలక సంస్థ అంటేనే పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది. ఏ పని ముట్టుకున్నా అవినీతి లేకుండా జరిగేటటువంటి పరిస్థితి లేదు. రామగుండం కార్పొరేషన్కు రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీ నిధులు గత ఏడాది 16 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన నగరపాలక సంస్థకు చెల్లించడం జరిగింది. ఉన్నటువంటి సిడిఎంఏ నిబంధనల ప్రకారం వాటిని కార్మికుల జీత భత్యాలకు డిపాజిట్ చేయడంతో పాటు కార్మికులకు సంబంధించింది కానీ మున్సిపల్కు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ పనుల నిమిత్తం ఆ డబ్బులను వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల దురాశ వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రింగ్ అయి రాజకీయ ప్రోద్బలంతో 13,70,00,000 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 7 ప్యాకేజీలుగా విభజించి 0.5 to 1.5% ఇప్పటి వరకు కార్పొరేషన్ చరిత్రలో అతి తక్కువ లెస్ పర్సెంటేజ్ తోటి కాంట్రాక్టర్లు ఈ యూజీడీ కాంట్రాక్ట్లను పొంది పనులు చేయడం జరుగుతుంది. కనీసం ఆ పనులైనా నాణ్యతతో కూడిన పనులు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. పూర్తిగా నాసిరకం పనులు. ఆర్సీసీ పైపులను వాడాలని చెప్పి, నాణ్యమైనటువంటి యూజీడీ ఛాంబర్లను నిర్మించాలని చెప్పి వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆర్సీసీ పైపులకు బదులు మట్టి పైపులు వాడుతూ పూర్తిగా నాసిరకం పనులు నిర్వహిస్తూ ఉన్నారు. మేము కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పనులపైన క్వాలిటీ కంట్రోల్ విభాగంతో పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత, జరుగుతున్నటువంటి విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాతనే వీళ్లకు బిల్లులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కాంట్రాక్టర్లకు కనుక బిల్లులు చెల్లించినట్టయితే అధికారులే బలిగాక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నాసిరకం పనిచేస్తున్నటువంటి ఈ 7 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు 24 తారీఖు, ఈ రోజు వరకు కూడా ఇంకా 125 మంది కార్మికులకు జీతాలు చెల్లించాలి అంటే దానికి కారణం ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు అధికారుల కడుపులు నింపుకోవడానికి, కాంట్రాక్టర్ల కడుపులు నింపుకోవడానికి, అధికార పార్టీ నాయకుల కడుపులు నింపుకోవడానికి కార్మికుల పొట్టగొడతారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిడిఎంఏ నిబంధనల ప్రకారం కనీసం 6 నెలలు కార్మికుల జీతాలు డిపాజిట్ చేసి పెట్టాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ రోజు వాటిని అభివృద్ధి పనులకు కేటాయించి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. రేపటిలోగా జీతాలు కనుక ఇవ్వకపోతే 26 తారీఖు రోజు పొద్దుటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి అధికారులను హెచ్చరిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో యూజీడీ పని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని క్వాలిటీ కంట్రోల్ విభాగంతో విచారణ చేసిన అనంతరం నాసిరకం పనిచేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను వివరించడానికి ఈరోజు ప్రెస్ మిత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయో దాంట్లో పూర్తి స్థాయిలో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కై నాసి రకం పనులు చేపడుతున్నారు. వాటిని విచారించి వెంటనే దానికి సంబంధించిన అధికారులపైన కాంట్రాక్టర్లపైన పై అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థలో దాపురించిందంటే ఇంతకంటే విదూరం మరొకటి లేదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇలాంటి అధికారులపైన ఇంకా మున్సిపల్కి సంబంధించిన అవకతవకలో పాల్పడే వారిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను ఇంటింటికి సిపిఐ ద్వారా వెళ్ళి ప్రజా సమస్యలను తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.